ఏది నష్టమో అదే ప్రయోజనం అవుతుంది అని విశ్వక్సేన్తో పాటుగా అతన్ని అభిమానించే టీం ఇప్పుడు ఫీల్ అవుతుంది. ఏంటి అంటే, ఒకటి లైలా సినిమాకి సంబంధించినటువంటి ఫంక్షను, ఆ ఫంక్షన్ సందర్భంగా చిరంజీవి మాటలు బూస్ట్ ఇస్తే, అదే సందర్భంలో పృథ్వీరాజ్ మాటలు పెద్ద సమస్య అయి కూర్చున్నాయి. దానికి ఆల్రెడీ విశ్వక్సేన్ నాకు సంబంధం లేదు మొర్రో అని చెప్పాడు. అదే సందర్భంలో రెండో వైపున యువతల పక్షం కూడా చెప్పుకొచ్చింది, ఇది నిర్మాత కూడా చెప్పుకొచ్చారు. కానీ పృథ్వీరాజ్ మాత్రం అది సాగదీస్తూనే ఉన్నాడు. 11 అంటే ఏంటి, మీకే ఎందుకు వస్తుంది, ఇలాంటి మాటలతో అది సాగుతూనే ఉంది. ఇప్పుడు ఇప్పటిదాకా లేనిది పృథ్వీరాజ్కి పృథ్వీరాజ్ని ఒకప్పుడు వెనక నుంచి వాటేసుకుందామని ట్రోల్ చేసిన జన సైనికులే ఇప్పుడు పృథ్వీరాజ్ చేసింది కరెక్ట్ అన్నటువంటి వాదన ఉంటుంది. ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం ఇవాళ వాళ్ళందరూ కూడా ఇప్పుడు విశ్వక్సేన్కి మద్దతు. అంటే ఇంతవరకు విశ్వక్సేన్కి ప్రేక్షకులు చూస్తారా లేదా, అతని అభిమానులు అనేది చాలా పరిమితంగా ఉంటారు. సినిమా బాగుంటే చూస్తారు కాబట్టి థియేటర్కి వెళ్ళి చూసే అంత ఉందా లేదా అన్నటువంటిది రేపు థియేటర్లో చూస్తారు. ఇప్పుడు కరెక్ట్గా సినిమాకి ముందు లెక్కేసుకుంటే విశ్వక్సేన్కి సంబంధించిన సపోర్టింగ్ టీం కూడా గట్టిగా పెరిగింది. జనసేన కార్యకర్తల్లో చాలామంది ఇప్పుడు పిలుపులు ఇస్తున్నారు, మనందరం కూడా ఆ సినిమా చూసి సక్సెస్ చేయాలి అన్నటువంటిది. అదే సందర్భంలో బాయ్కాట్ అన్న వీళ్ళ ట్రెండు నడుస్తుంది. అయితే కొత్తగా కొంతమంది ప్రేక్షకులు ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రేక్షకులు అవుతున్నటువంటి వేళ అది అదృష్టం అవుతుందా లేదా అన్నది రేపు ఫస్ట్ 2 షోలు చూస్తే అర్థమైపోతుంది.